తాను పనిచేసే ఇంట్లో చోరీ చేసిన ఓ పని మనిషి తను దొంగిలించిన చీరతో ఫోటో దిగి ఫేస్బుక్ లో పెట్టి అడ్డంగా బుక్ అయింది. విషయం పోలీసుల వరకు వెళ్లడంతో చివరకు ఆమె జైలు పాలైంది. కోల్కతాలో వెలుగు చూసిన ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా సంచలనం రేపుతోంది. నగరానికి సమీపంలోని మధ్యం గ్రామ్ ప్రాంతంలో ఈ ఘటన వెలుగు చూసింది. గతేడాది ఆశిష్ దాస్ గుప్తా అనే మాజీ ప్రభుత్వోద్యోగి ఇంట్లో చోరీ జరిగింది. గాజులు, చెవిదిద్దులు, బంగారు గొలుసు, చీరలను దొంగలు ఎత్తుకుపోయారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ ఇంట్లో పనిచేస్తున్న పూజా సర్దార్ అనే మహిళపై కూడా వారికి అనుమానం కలిగింది. కానీ తగిన ఆధారాలు లేకపోవడంతో వారు మిన్నకుండిపోయారు. అయితే యజమానికి తనపై అనుమానం వచ్చిందని గుర్తించిన వెంటనే పూజా సర్దార్ చెప్పా పెట్టకుండా ఇంట్లోంచి వెళ్లిపోయింది. అదే ప్రాంతంలో పలు చోరీలు జరగడంతో పోలీసులు కూడా ఈ విషయంపై దృష్టి పెట్టారు. ఇంతలో ఆశిష్ దాస్ కుమార్తెకు పూజా సర్దార్ ఫేస్బుక్ లో షేర్ చేసిన ఫోటో కంటపడింది. ఆమె కట్టుకున్న బనారస్ చీర తమదేనని ఆశిష్ దాస్ కుమార్తె గుర్తించింది. వెంటనే ఆ ఫోటోను స్క్రీన్ షాట్ తీసి పోలీసులతో పంచుకుంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు వలపన్ని పూజను అదుపులోకి తీసుకున్నారు. తానే తప్పు చేయలేదని తొలుత బుకాయించిన మహిళ చివరకు చోరీ చేసిన విషయాన్ని అంగీకరించింది. ఈ క్రమంలో పోలీసులు మరో 5 వ్యక్తులను కూడా అరెస్ట్ చేశారు. వారి నుంచి ఓ స్కూటర్, బైక్, ఇతర విలువైన వస్తువులు 1.26 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సొత్తును ఆయా యజమానులకు అప్పగించారు.